రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధుమిత్రులకు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయవచ్చును. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కితే చాలు, పూర్తి ఉచితంగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబర్ కావచ్చును. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉండవచ్చును. మిత్రులారా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది నాగపూర్లో. నాగపూర్ అంటే ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యాలయం ఉంది. అందుకే చాలామంది నాగపూర్ బత్తాయిలు, నాగపూర్ సంత్రాలు అంటుంటారు. రైట్ వింగ్ భావాలు ఉన్నటువంటి వాళ్లకు బత్తాయిలు అనే పేరు రావడానికి ఇదొక ప్రధానమైన కారణం. ఎందుకంటే నాగపూర్లో బత్తాయిలు బాగా దొరుకుతాయి. కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నాగపూర్లో జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆర్ఎస్ఎస్ అధినేత పత్రికల విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం దేశం యొక్క ఏకాత్మత, అఖండత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు బీజేపీకి పనిచేయకూడదని నిర్ణయించుకుంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆర్ఎస్ఎస్ నిర్ణయించుకుంది అని ఆయన ఆ అధినేత ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మరుసటి రోజు పేపర్లో వార్త వచ్చింది. వార్త వచ్చేటప్పటికి ఆశ్చర్యం. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి తెలిసినటువంటి వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడాను ఫలానా పార్టీకి సపోర్ట్ చేయండి, బీజేపీకి సపోర్ట్ చేయండి అని అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని కూడా ఎప్పుడు నోటిఫికేషన్ కానీ, ఆదేశం కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ పెట్టి చెప్పడం జరగదు. పైగా ఈ మాట చెప్పింది ఆర్ఎస్ఎస్ అధినేత. ఆర్ఎస్ఎస్కి అధినేత ఉండరు. ఆర్ఎస్ఎస్కి ఉండేటటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క మొత్తము సంస్థకి పెద్దగా ఉండేటటువంటి వ్యక్తిని సర్ సంఘచాలక్ అంటారు. ప్రస్తుతము సర్సంఘచాలక్గా ఉన్నటువంటి వ్యక్తి పేరు మోహన్ భాగవత్. సో సందేహం వచ్చి ఈ ఆర్ఎస్ఎస్ ఎవరు, కాంగ్రెస్కి మద్దతు ఇవ్వండి, బీజేపీని ఓడించండి, ఈ దేశాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని పిలుపునిస్తున్నటువంటి నాగపూర్కి చెందిన ఈ ఆర్ఎస్ఎస్ ఏమిటి అని చెప్పి జాగ్రత్తగా చదివితే ఆర్ఎస్ఎస్ అధినేత పేరు జనార్దన్ మూన్. ఈ జనార్దన్ మూన్ ఎవరు? ఆయన కుడి ఎడమ పక్కన కూర్చున్న వాళ్ళ పేర్లేంటి? ఒక ఆయన ఒక అలీవి గారు, ఒక ఆయన ఒక మౌలవి గారు. వాళ్ళిద్దరి మధ్య కూర్చుని ఈ జనార్దన్ మూన్ అనే ఆయన నాది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని చెప్పి ప్రకటించాడు. అంటే ఒక పౌండ్రక వాసుదేవుడు తయారైనట్టు. పురాణాల్లో పౌండ్రక వాసుదేవుడి కథ మనందరికీ తెలుసు. కృష్ణుడంటే తీవ్రమైనటువంటి ద్వేషము, భయంకరమైన అసూయ ఉన్న పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి దగ్గర ఇంత శంఖం ఉంటే ఒక రాతితో ఇంత పెద్ద శంఖాన్ని చేయించుకున్నాడు. కృష్ణుడి దగ్గర ఇంత చక్రం ఉన్నట్టయితే రాతితో ఇంత పెద్ద చక్రాన్ని చేయించుకున్నాడు. కృష్ణుడి దగ్గర ఇంత గద ఉన్నట్టయితే ఆయన దాని రాతితో ఒక భయంకరమైనటువంటి గదని, చార్మినార్ అంతటి గదను తయారు చేయించుకున్నాడు. నిజంగా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆ రాతి గదను ఎత్తలేడు, ఆ రాతి శంఖాన్ని ఊదలేడు, ఆ రాతి చక్రాన్ని నడిపించలేడు. సో ఇలాంటి పౌండ్రక వాసుదేవుడి లాంటి సంస్థ ఈ జనార్దన్ మూన్ అనే అధినేత ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెబుతున్నటువంటి ఈ సంస్థ ఎవరి క్రియేషన్, ఎవరు తయారు చేశారు? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నటువంటి పేరు ఎందుకు పెట్టుకున్నారు? పైగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో ఏమాత్రము పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడాను ఆర్ఎస్ఎస్ ఫలానా పార్టీకి ఓటు వేయండి అని తన 100 సంవత్సరాల చరిత్రలో 99వ సంవత్సరం నడుస్తోంది. 2025కి ఆర్ఎస్ఎస్ను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 1925లో సంఘాన్ని స్థాపించారు. కాబట్టి 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ అధినేత ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడలేదు. డాక్టర్ హెడ్గేవార్ వ్యవస్థాపకులు, ఆయన పత్రికలకు చాలా దూరంగా ఉండేవాడు. పరమ పూజనీయ గురూజీ పేరిట 2వ సర్సంఘచాలక్గా ఉన్నటువంటి గోల్వల్కర్జీ, ఆయన కూడా ఇక్కడ ప్రెస్ మీట్ అడ్రస్ చేయలేదు. బాలాసాహెబ్జీ ఒక సందర్భంలో ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు. సుదర్శన్జీ కూడాను 1-2 సందర్భాల్లో మాట్లాడారు. రజ్జు భయ్య
ఒక ప్రెస్ మీట్ మాట్లాడటం నాకు గుర్తుంది. ఆ తరువాత మోహన్జీ భాగవత్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ అడ్రస్ చేసినటువంటి దాఖలా లేదు. కాబట్టి 100 సంవత్సరాలు లేదా 99 సంవత్సరాల చరిత్రలో 4-5 సార్లకు మించి పత్రికా విలేకరిని కలవనటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎలా కలిశారు? ఈ కుట్ర వెనక ఎవరున్నారు? ఆయన పేరిట అదే పేరుతో తనను తాను అధినేతగా చెప్పుకుంటున్న ఈ వ్యక్తి ఎవరు? జనార్దన్ మూన్ ఎవరు? జనార్దన్ మూన్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక స్థానిక నేత, సామాజిక కార్యకర్తగా ఉంటారు, కొన్ని స్వచ్ఛంద సంస్థల్ని నడుపుతున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ పేరుని దురుపయోగం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అసలైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి చెందినటువంటి కొందరు కార్యకర్తలు ఆయన మీద పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ఎస్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయదు. కొందరు కార్యకర్తలు తమ వ్యక్తిగత హోదాలో పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు జరుగుతోంది. ప్రశ్నించగానే మూన్ గారు నాది అసలు ఆర్ఎస్ఎస్ కాదు, నేను వాసుదేవుణ్ణి కాదు, శ్రీకృష్ణ వాసుదేవుణ్ణి కాదు, నేను పౌండ్రక వాసుదేవుణ్ణి అని తక్షణం ఒప్పేసుకున్నారు. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, దాని అభిమానుల మనసులో అయోమయం సృష్టించేందుకే తాను ఈ పనిని చేశానని చెప్పి ఆయన ప్రకటించాడు. అంటే రానున్న రోజుల్లో ఇటువంటి తమాషాలు మనం ఎన్ని చూడబోతున్నాము? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క పనితీరు తెలియని వాళ్ళు రకరకాల అభాండాలు వేస్తారు. కానీ ఈ సంస్థను దగ్గర నుంచి అధ్యయనం చేసి దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ సంస్థ ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్సులు వీటిని పెద్దగా నమ్మదు. ప్రచారం అనేది వ్యక్తిగతంగా వ్యక్తి నుంచి వ్యక్తి దాకా వెళ్ళాలని భావిస్తుంది. రెండవది, ఇప్పటి వరకు దాని చరిత్రలో పలానా పార్టీకి ఓటేయమని పిలుపునివ్వలేదు. 1977 ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేశారే తప్ప ఫలానా పార్టీకి ఓటేయమని చెప్పలేదు. కాబట్టి ఈ అబద్ధాలను సరిగ్గా ఎన్నికల సమయంలో ఎవరు తీసుకొస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు? ఈ జనార్దన్ మూన్ లాంటి పైకి కనిపించేటటువంటి డమ్మీలు కాకుండా వెనక ఈ రకమైన ప్లాన్లు చేస్తున్న వాళ్ళెవరు? హిందూ టెర్రర్ గురించి కథనాలు సృష్టించి పుస్తకాలు రాయించి వాటిని విడుదల చేయించి ప్రచారం చేసిన వాళ్ళ, లేకపోతే సాఫ్రన్ టెర్రర్ పేరిట జాతీయవాద సంస్థలకు చెందినటువంటి కార్యకర్తల్ని ఇరికించేటటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళ, లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ బిల్లు పేరిట హిందువు నోరు మెదపకుండా చేయాలని కుట్ర పన్నినటువంటి వాళ్ళ అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ కుహన ఆర్ఎస్ఎస్ చేసినటువంటి ప్రయత్నము కొద్ది గంటలు కూడా నడవలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ని కాపీ కొట్టేందుకు చాలామంది ప్రయత్నం చేశారు, కానీ దాని పనితీరు కానీ దాని యొక్క ఆలోచన విధానాన్ని కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈ జనార్దన్ మూన్ గారు కానీ వారి వెనక ఉన్న వారికి కానీ అర్థమవుతుందని నేనైతే అనుకోను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.